అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్, రహస్యం. ఇది రహస్యమేనా? మనం తెలుసుకున్నాం కదా, ఇంకా రహస్యం ఎలా అవుతుంది? అందరి జీవితాలను మార్చుకునే విధంగా మనం చేద్దాం. తప్పకుండా విన్నాక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, మీకే అర్థమవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? డేవిడ్ స్కర్మర్. ఈ రహస్యాన్ని నేను మొట్టమొదట అర్థం చేసుకున్నప్పుడు ప్రతిరోజు పోస్టులో నాకు ఒక కట్ట బిల్లులు వచ్చేవి. వీటిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించాను. మీరు దేని మీద ధ్యాస పెడితే అది మీకు దొరుకుతుందని ఆకర్షణ సిద్ధాంతం అంటుంది. అందుకని నేను బ్యాంక్ స్టేట్మెంట్ కోసం అడిగాను. మొత్తం డబ్బు రాసి ఉన్న చోట ఆ సంఖ్యను చెరిపేసి కొత్త సంఖ్య రాశాను. బ్యాంకులో ఎంత డబ్బు ఉండాలని నేను ఆశిస్తున్నానో ఆ సంఖ్యే అక్కడ రాశాను. అప్పుడు అనుకున్నాను, పోస్టులో చెక్కులు రావడం ఊహించుకుంటే ఏమవుతుంది? అంతే, పోస్టులో కట్టలు కట్టలు చెక్కులు రావటాన్ని ఊహించుకున్నాను. ఒక్క నెల లోపల పరిస్థితులు మారడం మొదలుపెట్టాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు నాకు పోస్టులో చెక్కులు మాత్రమే వచ్చాయి. కొద్దిగా బిల్లులు కూడా వస్తాయి, కానీ వాటికన్నా చెక్కులే ఎక్కువ వస్తాయి. ద సీక్రెట్ అనే సినిమా విడుదలైనప్పుడు మాకు కొన్ని వందల మంది ఉత్తరాలు రాశారు. ఆ సినిమా చూసినప్పటి నుంచి వాళ్ళకి పోస్టులో అనుకోకుండా చెక్కులు వచ్చాయట. అలా జరగడానికి కారణం ఆ సినిమాలోని డేవిడ్ కథ మీద వాళ్ళు మనసును కేంద్రీకరించారు. ఆ ఆలోచనలే వాళ్ళ దగ్గరకు చెక్కులను తీసుకొచ్చాయి. నేను ఒక ఆటను సృష్టించాను. అదేమిటంటే, నా దగ్గరున్న బిల్లుల కట్టలను చెక్కులనుకోవడం. వాటిని తెరవగానే నేను ఆనందం పట్టలేక గెంతుతూ నాకింకా డబ్బొచ్చింది, ధన్యవాదాలు ధన్యవాదాలు అనేవాడిని. ఒక్కొక్క బిల్లును చేత్తో పట్టుకొని అది చెక్కనుకొని మనసులో ఆ సంఖ్యకు ఒక 0 చేర్చేవాడిని. అంటే నాకు వచ్చే డబ్బు ఇంకా ఎక్కువ పెరగాలని అనుకున్నాను. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని పేజీ పైన నాకు అందినవి అని రాసి నాకు వచ్చిన బిల్లులోని ప్రతి మొత్తాన్ని 0 చేర్చి వాటిని వరుసగా అందులో రాసుకునేవాణ్ణి. ప్రతి మొత్తానికి ఎదురుగా ధన్యవాదాలు అని రాసుకునేవాణ్ణి. ఆ చెక్కు అందిన తరువాత కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయేది. ఎంతగా అంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఆ తరువాత ఒక్కొక్క బిల్లును తీసుకొని దాన్ని చాలా కృతజ్ఞతతో చెల్లించేవాడిని. ఎందుకంటే నాకు అందిన డబ్బుతో పోలిస్తే అది చాలా తక్కువ మొత్తం అని అనిపించేది. నాకు అందినవి చెక్కులనే భావం బాగా నమ్మకంగా కలిగేదాకా నేను నా బిల్లులను తెరిచేవాడిని కాదు. అలా నన్ను నేను నమ్మించుకోకముందు ఆ బిల్లులను చూస్తే నా పొట్టలో తిప్పేది. నా పొట్టలో అలాంటి ఇబ్బందిని కలిగించే భావం మరిన్ని బిల్లులను నాకు అందిస్తుందని నాకు తెలుసు. ఆ భావాన్ని తుడిచిపెట్టాలని నాకు తెలుసు. దాని స్థానే సంతోషంతో నిండిన ఆలోచనలు చెయ్యాలని తెలుసు. ఎందుకంటే అప్పుడే నాకు జీవితంలో మరింత డబ్బు అందుతుంది. ఒక కట్ట బిల్లులు నా ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఆట చాలా బాగా ఫలితాలనిచ్చింది. నా జీవితాన్ని మార్చేసింది. మీరు కూడా ఎన్నో ఆటలను సృష్టించుకోవచ్చు. మీ లోపల కలిగే భావాలను బట్టి ఏది మీకు బాగా పనికి వస్తుందో మీరే తెలుసుకోగలుగుతారు. అలా మిమ్మల్ని మీరు నమ్మించుకుంటూ నటిస్తే ఫలితాలు త్వరగా దొరుకుతాయి. లోరెల్ లాంజ్ మైర్, ఆర్థిక తంత్ర నిపుణురాలు, ఉపన్యాసకురాలు, వ్యక్తిగత కార్పొరేట్ శిక్షకురాలు. డబ్బు సంపాదించాలంటే కష్టపడి పనిచేయాలి అనే మాట వింటూ నేను పెరిగి పెద్దయ్యాను. అందుకని ఆ వాక్యానికి బదులు
డబ్బు సులభంగాను తరచుగాను లభిస్తుంది అనే వాక్యాన్ని అనుకోసాగాను. మొదటిసారి వింటే అది అబద్ధంలా అనిపిస్తుంది కదూ. మీ మెదడులో ఒక భాగం ఏయ్ అబద్ధాల కోరు, అది చాలా కష్టం అంటుంది. అందుకని కొంతకాలం ఇది ఇలా ఒక టెన్నిస్ మ్యాచ్లా కొనసాగుతుందని మీరు అర్థం చేసుకోండి. నేను నిజంగా చాలా కష్టపడి పనిచేసి అవస్థపడితే కానీ డబ్బు సంపాదించలేను అనే ఆలోచనలు మీకు కనుక ఉంటే వాటిని తక్షణం వదిలేయండి. అలా ఆలోచించటం వల్ల ఆ ఫ్రీక్వెన్సీనే మీరు బయటికి పంపారు. అలాంటి ఆలోచనలు మీ జీవితానుభవంలో భాగంగా మారాయి. లోరెల్ లాంజ్ మైర్ చెప్పిన సలహా పాటించి ఆ ఆలోచనల స్థానే డబ్బు సులభంగాను తరచుగాను లభిస్తుంది అనే ఆలోచనలకు చోటివ్వండి. డేవిడ్ స్కర్మర్ సంపదను సృష్టించే విషయానికొచ్చేసరికి సంపద ఒక మనస్థితి అని గ్రహించండి. మీరెలా ఆలోచిస్తారనేది అక్కడే ముఖ్యం. లోరెల్ లాంజ్ మైర్ జనానికి నేనిచ్చే శిక్షణలో 80% వాళ్ళ మనస్తత్వానికి ఆలోచన ధోరణికి సంబంధించినది. ఓ మీరది చెయ్యగలరు, నా వల్ల కాదు అన్నప్పుడు నాకు అది తెలిసిపోతుంది. డబ్బుతో తమకున్న మానసిక సంబంధాలన్నీ సంభాషణని మార్చుకునే శక్తి మనుషులకు ఉంది. మంచి వార్త ఏమిటంటే మీకు ఎవరో నమ్మమని చెప్పిన విషయం కన్నా మీకు తెలిసినది ఎక్కువ ముఖ్యమని మీరు నిర్ణయించుకున్న రోజున సమృద్ధి కోసం మీరు చేస్తున్న అన్వేషణలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విజయం అనేది లోపలి నుంచే వస్తుంది కానీ బయట నుంచే కాదు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 1803 నుంచి 1882. డబ్బును మీ వైపుకు ఎక్కువగా ఆకర్షించుకునేందుకు మీరు దాన్ని గురించి మంచి భావాలు కలిగి ఉండాలి. జనం దగ్గర డబ్బు తగినంత లేనప్పుడు వాళ్ళు దాన్ని గురించి మంచిగా ఆలోచించలేకపోవటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ వ్యతిరేక భావాలే ఎక్కువ డబ్బు మీ దగ్గరకు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఆ చక్రభ్రమణాన్ని మీరు ఆపాలి. అలా చెయ్యాలంటే మీరు డబ్బు గురించి మంచిగా ఆలోచించాలి. మీ దగ్గర ఉన్న డబ్బుకు మీరు కృతజ్ఞత చూపాలి. అవసరమైన దానికన్నా నా దగ్గర ఎక్కువే ఉంది అనుకోవటం భావించటం మొదలు పెట్టండి. ఇంకా ఇలా అనుకోండి, బోలెడంత డబ్బు ఉంది, అది నా దగ్గరకు వస్తోంది, నాకు రోజూ డబ్బు అందుతోంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. విన్నారు కదా. ఇక మనకు డబ్బుకు లోటేంటి ఆలోచించండి. ఒక్క డబ్బే కాదు, ఆరోగ్యం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, మన జాబు, మన రిలేషన్షిప్లు, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి మార్చుకునే విధానం. తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నం కాదు, క్షమించండి. మీరు అమలు చేస్తారు. చెయ్యండి. అనుభవాన్ని పొందండి, ఆనందాన్ని అనుభవించండి. నాకు మెసేజ్ చేస్తారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.